నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇక్ష్వాకుల వంశవృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. బ్రహ్మ కుమార్ మనిషి కుమార్ కశ్యపుడు కుమార్ సూర్యుడు కుమార్ మనువు కుమార్ ఇక్ష్వాకు. ఈ ఇక్ష్వాకు అయోధ్యకి మొదటి రాజు. ఇక్ష్వాకు కుమార్ కుక్షి కుమార్ వికుక్షి కుమార్ బాణుడు కుమార్ అనరంజుడు కుమార్ పృథ్వు కుమార్ త్రిశంకుడు కుమార్ డుండుమానుడు కుమార్ యవనాసురుడు కుమార్ మాండత కుమార్ సుసంధి కుమార్ ద్రోసంధి కుమార్ ప్రసేలజిత ప్లస్ భరతుడు కుమార్ అసితుడు కుమార్ సగరుడు కుమార్ అసుమంతుడు కుమార్ అసుమంతుడు కుమార్ దిలీపుడు కుమార్ భగీరథుడు. ఈ భగీరథుడు గంగమ్మని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. భగీరథుడు కుమార్ కకుస్తుడు కుమార్ రఘు. ఈ రఘువు నుంచే ఇక్ష్వాకుల వంశం రఘువంశంగా మారింది. రఘు కుమార్ ప్రబుద్ధుడు కుమార్ శంకరుడు కుమార్ సుదర్శనుడు కుమార్ అగ్నివర్ణుడు కుమార్ శ్రీగగుడు కుమార్ మరు కుమార్ ప్రశిశుంకుడు కుమార్ అంబరీషుడు కుమార్ సావుసుడు కుమార్ యయాతి కుమార్ నాభాగుడు కుమార్ అంజుడు కుమార్ దశరథుడు కుమార్ రామ భరత లక్ష్మణ శత్రుఘ్న. రాముడి పిల్లల పేరు లవకుశులు. భరతుడి పిల్లల పేరు దశ పుష్కల. లక్ష్మణుడి పిల్లల పేరు అంగరా చిత్రకేతు. శత్రుఘ్నుడి పిల్లల పేరు సుదసేన సుబాహు. నేను ధర్మారావు గారి కుమారుడు, దుర్గారావు గారి కుమారుణ్ణి, శ్రీధర్మరాయుల్ని. నా తమ్ముడు గౌతమ్ రాయులు. ధన్యవాదములు. ఇది మా అమ్మ నీతి. డౌన్లోడ్ మోజ్.